నమస్తే మేడం, మీ పేరండి? నా పేరు చంద్రపాటి ఉషారాణి అండి. ఉషారాణి గారు, రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. మరి ఇప్పుడైతే ఎలక్షన్స్ రాబోతున్నాయి మరో 30 రోజుల్లో. ఇప్పటివరకు ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అసలు ప్రతి గడపకి మీరు వెళ్ళి చూడండి, ఎవరిని అడిగినా కూడా ఈ ప్రభుత్వంతో విసిగెత్తిపోయినారు. ఎందుకు విసిగెత్తిపోయారు అంటే, ఈ గత స్వతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేమనుకుంటున్నారు. కేవలము ఒక ఏంటంటే, ఏ పార్టీ సానుభూతి పట్ల ఆ పార్టీకి ఓటేసినా ఒక న్యూట్రల్ క్యాండిడేట్స్గా కొంతమంది వాళ్ళు మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు. ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి అడిగాడు. మేము వాళ్ళ తండ్రి ఏదో ఆ రోజు ఆ తండ్రిని చూసి మేము ఓటేసాము, కుర్రవాడు కదా మంచిగా చేస్తాడని ఓటేసాము. ఆ ఓటేసుకున్న భాగ్యానికి ఈ 5 సంవత్సరాల్లో మేము అనుభవించిన ఇబ్బంది పడిన రీతిని చూస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. మరలా ఇలాంటి ప్రభుత్వాన్ని ఎవరైనా ఓటేస్తుంటే మళ్ళీ వాళ్ళకి ఓటు వేయొద్దని చెప్తామని చెప్తున్నారు. ఎందుకు అంటే ఒకటని కాదండి, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కక్షాపూరితమైన రాజకీయం, కక్షాపూరిత వాతావరణం కనపడుతుంది. అదే రకంగా చూస్తే ఇసుక మాఫియా అనేది ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మాఫియా జరిగింది. దానివల్ల ఇసుక ఎక్కడైతే సరిగా ప్రజలకు దొరక్క ఇబ్బంది పడుతుంటే దానికి సంబంధించిన రంగాలు ఏదైతే ఉంటాయో, కార్మిక రంగం అంటే తాపీ మేస్త్రుల దగ్గర నుంచి కూలీల దగ్గర నుంచి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే కూడా ఇసుక దొరక్క చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆ రకంగా ఎంతోమంది కూలీలు కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. సరే, కూలీలని పోనీ ఇసుక లేదమ్మా మాకు ఇబ్బంది పడుతున్నాం, తినడానికి ఒక ముద్ద అన్నం 5 రూపాయలు పెట్టుకుంటే అన్నా క్యాంటీన్ ఉంటుంది కదా అని అనుకుంటే అన్నా క్యాంటీన్ కూడా తీసేసిన ఘనత ఇతనికే దక్కుతుంది, జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే అన్నా క్యాంటీన్ అనేది ఎవరైతే కూలీలు ఉంటారో, కార్మిక రంగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక చోట పని చేసుకొని పొద్దున్నే క్యారేజ్ కూడా కట్టుకోవడానికి ఇబ్బంది పడి, టిఫిన్ తినడానికి కూడా ఇబ్బంది పడి 6ంటికి 7ంటికి కూలికి వెళ్ళే వాళ్ళు చక్కగా వెళ్ళి అన్నా క్యాంటీన్లో వాళ్ళ దగ్గరలో ఉన్న దానిలో 5 రూపాయలు టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కూడా భోజనం చేసి వెళ్ళేవాళ్ళం. అలాంటి పేదవాడి పొట్టను కొట్టిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఓటు ఎలా వేయమని ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. అదే రకంగా చూసుకుంటే మరి మీ నియోజకవర్గం పరిస్థితికి వస్తే, మీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ తరఫున అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరైతే ఈ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుందండి? అంటే మీరు ఒకటే గమనించండి, మా నియోజకవర్గం అని కూడా కాదు, మొత్తం ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే నియోజకవర్గంలో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ నాయకులు గెలవాలి. తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా గద్దె రామ్మోహన్ గారు ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్నారు. రిటర్నింగ్ వాల్ అనేది చంద్రబాబు నాయుడు గారి కళ. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇక్కడ మన కృష్ణలంక ప్రాంత వాసులందరూ కూడా నీరు వచ్చి వాళ్ళు ఇల్లు మునిగిపోతుంటే ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడకూడదని రిటర్నింగ్ వాళ్ళు స్థాపించాలని చంద్రబాబు నాయుడు గారి కళ. మా ఎమ్మెల్యే గారు కూడా ఆయనతో మాట్లాడి ఈ రిటర్నింగ్ వాల్ అనేది కడతానికి అనేది ఏర్పాటు చేశారు. కట్టిన తర్వాత మా అధికారం ఉన్నంతకాలం రిటర్నింగ్ వాళ్ళు మా ఎంత మేర కట్టగలిగామో అంత మేర కట్టగలం. అలాంటి రిటర్నింగ్ వాళ్ళు ప్రపోజల్ తీసుకొచ్చి రిటర్నింగ్ వాళ్ళు నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు, గద్దె రామ్మోహన్ గారు. కాబట్టి ఈ ప్రాంతవాసులందరూ కూడా, కృష్ణలంక ప్రాంతవాసులందరూ కూడా మాకు తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ఉండాలి, ఎంపీగా కేశినేని శివనాథ్ చిన్ని గారిని మేము గెలిపించుకోవాలని కోరుకుంటున్నారండి. థ్యాంక్ యూ మేడం.